యెషయా గ్రంథం 65వ అధ్యాయము 22వ వచనంలో, ఆ వచనం కొంచెం పెద్దది. దానిలో మధ్యలో ఒక మాట ఉంటుంది. నా జనుల ఆయుష్ వృక్షాయుష్యమంత అగును అని ఉంటుంది. చిన్నతనంలో మామూలుగా న్యూస్ పేపర్స్ ఎక్కువ చదివేవారం కదా. అప్పుడు ఆ న్యూస్ పేపర్స్లో ఎవరైనా ఒక ప్రముఖుడైనటువంటి రాజకీయ నాయకుడు కానీ, లీడర్ కానీ ఎవరైనా చనిపోవడం జరిగితే వాళ్ళ గురించి ఏమని వేసేవాళ్ళు అంటే, ఒక మహావృక్షం నేల కూలిందని వేసేవాళ్ళు. అప్పుడేంటి, ఈ మధ్య కాలం దాకా నాకు అదొక పజిల్ లాగా ఉండేది. అంటే మనిషిని ఒక మహావృక్షం నేలకూలిందని ఎందుకు వేస్తున్నారు, అసలు వృక్షానికి మనిషికి సంబంధం ఏంటి అని అనుకునేదాన్ని. కానీ ప్రతి దానికి దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తానే ఉంటాడు. ఆయన దైవ గ్రంథంలోని క్షుణ్ణంగా మనం పరిశీలించగలిగితే అందులో ప్రతి వాక్యం కూడా మన దైనందిన జీవితానికి ఖచ్చితంగా అప్లై అవుతుంది. అయితే ఇప్పుడు ఈ తుఫాన్లో చాలా వృక్షాలు నేల కొరిగిపోయినాయి, చాలా పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగిపోయినాయని చెప్తా ఉన్నారు. దానిని ఆలోచిస్తే పొద్దున్న న్యూస్ చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, మహావృక్షం నేల కూలింది అని ఎందుకు అన్నారంటే, దేవుడు కూడా నా జనులకి వృక్షమంత ఆయుష్ని నేను ఇస్తానని అన్నారంటే, ఒక వృక్షం కొన్ని 100 ఏళ్ళు బ్రతుకుతుంది. కొన్ని ఆలివ్ ట్రీస్ అయితే 1000 ఏళ్ళు బ్రతుకుతాయి. వృక్షం ఏ రీతిగా అన్ని సంవత్సరాలు ఫలించి ఎంత చక్కగా అభివృద్ధి చెంది అనేక మందికి నీడనిస్తూ ఉంటుందో, అలాగే మనం కూడా ఉంటాము. అంటే ఆయన జనులుగా పిలువబడిన వారు ఉంటారని అప్పుడు యెషయా ప్రవక్త ద్వారా ఆయన చెప్పించారు. కానీ ఇప్పుడు ఆలోచించుకుంటే అంత ఎదిగిన వృక్షానికి కింద లోతైన వేరు కూడా ఉంటది. నేను ఒక చోట ఒక పోస్ట్ చదివాను. అందులో ఏమని ఉంటదంటే, ఒక తుఫానికి ఐ షల్ నాట్ ఫాల్ ఫర్ ద సైక్లోన్ బికాస్ మై రూట్స్ ఆర్ వెరీ డీప్ అని ఉంటుంది. ఒక పెద్ద వృక్షం పక్కన ఒక పోస్ట్ అనమాట. దాని రూట్స్ చాలా డీప్గా లోతుగా ఉన్నాయి కాబట్టి అది అంత త్వరగా పడిపోదు. కానీ అది పడిపోయింది అంటే దాని వేరుల నుంచి పెళ్లగించబడి ఉంటుంది. కాబట్టి మనము ఒక వృక్షంలాగా దేవుని దృష్టిలో ఉన్నాము అంటే దాని అర్థం అనేక మందికి మనం దేవుని వాక్యపు వెలుగుని చూపిస్తా ఉన్నాం. మనం కూడా ఆయన వాక్యంలో లోతుగా వేరుపారి ఆయనకి ఇష్టమైన ఫలాల్ని మనం ఫలిస్తామని అర్థం అనమాట. కాబట్టి మన అందరం కూడా అటువంటి గొప్ప వృక్షాలుగా, ఫలించే వృక్షాలుగా దేవుని దృష్టిలో ఉండగలిగితే మనం ఎంత ధన్యులం. అట్టి ధన్యత మనందరికీ కావాలని నేను దేవుని మనస్ఫూర్తిగా మనందరి తరపున వేడుకుంటా ఉన్నాను. ఆమేన్.